వార్తలను సమర్పిస్తున్నవారు నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అందుకున్న మంత్రి నారా లోకేష్. జంగారెడ్డిగూడెంలో ప్రభుత్వేతర కార్యాలయాల్లో, విద్యా సంస్థల్లో ఘనంగా జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం పాల్గొన్న నాయకులు, అధికారులు, యోగాభిలాషులు. జంగారెడ్డిగూడెంలో ఆఫీసర్స్ క్లబ్ భవనం జీర్ణోద్ధరణకు వేస్తున్న బాటలు. మొదటి సమావేశానికి హాజరైన పూర్వ అధికారులు, నేటి ఉద్యోగస్తులు. కంటే కూతుర్ని కనాలి అనే పదానికి అర్థం పడుతున్న దృశ్యం. జంగారెడ్డిగూడెం బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీ నందు తండ్రి అంత్యక్రియలను చేసిన కూతురు జ్యోతి. సిటీ డిజిటల్ నెట్వర్క్ హెచ్టీవీ ఛానల్ నెంబర్ 5 నందు ఆదివారం రాత్రి 8:30 ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ ఇంటర్వ్యూ ప్రసారం. యోగాంధ్రాసనాలతో సముద్ర తీరం పరవశించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించింది. దేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఏపీ చేసిన యోగాంధ్రతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కైవసం చేసుకుంది. వేకువజామునే భారీ స్థాయిలో ప్రజలు యోగా చేయడానికి తరలివచ్చారు. మహిళలు, చిన్నారులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, అధికారులు, ఉద్యోగస్తులు, కర్షకులు, కార్మికులు, యువత కెరటంలాగా యోగాసనాలు చేయడానికి విశాఖ ఆర్కే బీచ్ కు జన సముద్రంలో తరలి వచ్చారు. 5 లక్షలకు పైనే అన్ని వర్గాల ప్రజలు, వర్గ విభేదాలు, కుల, మత, వర్గ, ప్రాంతీయ భేదం లేకుండా 80 ఆసనాలు వేశారు. సూర్య నమస్కారాలు చేశారు. ఓం అనే బీజాక్షరంతో సముద్ర తీరం ప్రతిధ్వనించింది. అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వేతర కార్యాలయాల్లో వేకువజామునే ఏకకాలంలో 5 గంటల నుంచి 7 గంటల లోపు యోగాసనాలు ప్రక్రియ చేపట్టారు. రాత్రి వర్షం దంచి కొట్టినప్పటికీ వేకువజామునే తిరుగుముఖం పట్టడంతో ఉషోదయం వేళ చల్లటి గాలిలో యోగాసనాలు చేశారు. 1.79 లక్షల మంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకున్న వారిని మాత్రమే అధికారులు లెక్కించారు. 5 గంటలకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులతో, అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు. విశాఖ సాగర తీరం చేరుకున్న ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర రాష్ట్ర మంత్రులు ఘనస్వాగతం పలికారు. ప్రధాని మోదీకి కలంకారీ వస్త్రంతో సత్కరించి ఉత్తరాంధ్ర ఇలవేల్పు సింహాద్రి అప్పన్న విగ్రహానికి బహుకరించి గౌరవించారు. యోగా డే పోస్టల్ స్టాంపును నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. యోగా దినోత్సవం విజయవంతం కావడానికి నారా లోకేష్ చేసిన కృషి పీఎం అభినందించారు. యోగాను సామాజిక కార్యక్రమంలా సుమారు మాసం రోజుల పాటు నిర్వహించడాన్ని కొనియాడారు. యోగాంధ్ర కార్యక్రమం అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చిందని అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో నిర్వహించడంతో మరోమారు దేశ ప్రజలు ఏపీ వైపు చూశారు. యోగా అనేది ప్రతి కుటుంబంలో దినచర్యగా మార్చేందుకు విశేష కృషి చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతి ఒక్కరూ రోజులో కనీసం 40 నిమిషాల పాటైనా యోగాసనాలు చేసి ఆరోగ్యవంతమైన జీవనాన్ని సాగించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. యోగా దినోత్సవం విజయవంతం కావడంతో అధికార యంత్రాంగంలో ఆనందం వెల్లివిరిసింది. मैं चंद्रबाबू नायडू गारू और पवन कल्याण गारू को बधाई देता हूं. आपके नेतृत्व में आंध्र प्रदेश ने योगांध्रा अभियान का एक शानदार इनिशिएटिव लिया. मैं विशेष तौर पर नारा लोकेश गारू के प्रयासों की भी विशेष प्रशंसा करना चाहता हूं. योग का सोशल सेलिब्रेशन कैसे होना चाहिए, समाज के हर वर्ग को कैसे जोड़ना चाहिए, ये उन्होंने बीते 1-1.5 महीने के इस योगांध्र अभियान में करके दिखाया. और इसके लिए भाई लोकेश अनेक अनेक बधाई के पात्र है. और मैं तो देशवासियों को भी कहूंगा कि ऐसे अवसरों को किस प्रकार से
सामाजिक स्तर पर गहराई से ले जाया जा सकता है। भाई लोकेश ने जो काम किया है उसको एक नमूने के रूप में देखना चाहिए। I am thanking our visionary Prime Minister Narendra Modi ji for making yoga popular not only in India, across the world. He started International Yoga Day through United Nations and made yoga a global wellness movement. Today, it is being celebrated in more than 175 countries across 12 lakh locations with the participation of over 10 crore people. Yoga is accepted by everyone, irrespective of nationality, region, religion, and language. Yoga results in union of body, mind, and spirit. It is beneficial for physical health, mental health, stress management, boost immunity, enhanced self-confidence, self-discovery, growth, mindfulness, inner peace, and holistic well-being. This results in reduced violence and promotion of peace. Technology, including AI, has made yoga more inclusive and accessible. I thank Honorable Prime Minister for giving us the opportunity to host this event and gracing us with his presence today. Inspired by his vision, we organized a month-long Yogandhra campaign by training more than 1.44 lakh yoga trainers, registering over 2.17 crore participants in 1.4 lakh locations, 3 lakh plus participants in single location, that is beautiful city of Visakhapatnam, from here 28 kilometers up to Bhogapuram, and issuing 1.7 crore certificates. We are proud to announce yesterday around 22,122 tribal students have achieved Guinness record for most people performing Surya Namaskar simultaneously. We congratulate them. మనకి భారతీయులకి దక్కిన గౌరవం సరిగ్గా 2014లో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్ కి మద్దతు పలికినాయి. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి 2015 నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ 11వ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది. శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. విశ్వనరులు మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక వన్ ఎర్త్ వన్ హెల్త్ ఈ ఆరోగ్యం థీమ్ ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఆసీనులైన మీ అందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు. 11వ అంతర్జాతీయ యోగా డే ఒక గ్రాండ్ సక్సెస్ అయింది. అదేవిధంగా ఒక హిస్టరీ క్రియేట్ చేశాం. ఒక మాటలో చెప్పాలంటే ఇది సూపర్ హిట్. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే జనరల్గా ఉదయం 6 గంటలకు రావాలి. మా మీటింగ్ స్టార్ట్ అయింది 6:30 గంటలకు స్పీచెస్ స్టార్ట్ అయినాయి. ప్రధానమంత్రి గారు కూడా 6:25 అక్కడికి వచ్చారు. అలాంటిది అర్లీ మార్నింగ్ మేము కూడా అనేక ఏర్పాట్లు చేసుకున్నాం. స్కీమ్ ఏ, స్కీమ్ బి కూడా. వర్షాకాలం ఒకవేళ వర్షాలు వస్తే స్కీమ్ బి కింద 30,000 మందికి ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్ కాబట్టి ఏమాత్రం వాయిదా వేయడానికి వీలు లేదు. కాబట్టి స్కీమ్ బి కూడా రెడీ చేసుకున్నాం. నేచర్ కరుణించింది, వరుణ దేవుడు కరుణించాడు. 20 రోజుల మునుపు అయితే 60% రెయిన్ఫాల్ ఉంటుందన్నారు. అప్పటి నుంచి భయపడ్డాం. రాను 0 రెయిన్ఫాల్కి వచ్చాం. ఈరోజు మధ్యాహ్నం పైన 0.02 mm పడుతుందని అన్నారు 2 గంటల పైన. ఆ విధంగా అది ఒకటి సక్సెస్ అయ్యాం. 3,03,654 మంది అనుకున్న వెన్యూకి, అది కూడా QR కోడింగ్తో వచ్చారు. ఎందుకంటే గిన్నీస్ రికార్డ్ ఇవ్వాలంటే ఎంతమంది వచ్చారు, ఏ టైంలో వచ్చారు, ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తారు. కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ నెంబర్ వచ్చారు, అటు ఇటు ఉంటే అవి కూడా డిసైడ్ చేస్తారు.
ఇది ఫస్ట్ టైం 2 గిన్నీస్ రికార్డ్ రావడం. దగ్గర 22,000 మంది ట్రైబల్ స్టూడెంట్స్ 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో ఒకే ఇక్కడ చేసి సైమల్టేనియస్ చేసి ఒక చరిత్ర సృష్టించారు. ఇట్ ఈస్ హిస్టారికల్ ఈవెంట్. ఈరోజు మేము చెప్పింది 3 లక్షల ప్లస్ అంతమంది ఇక్కడికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రంలో 2 కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారంటే రిజిస్ట్రేషన్స్ 2,45,00,000 మంది చేసుకున్నారు. 2,45,00,000. మేము సర్టిఫికెట్స్ అయితే 25 లక్షలు ఇస్తామనుకుంటే 1 డే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, 3 రోజులు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, సర్టిఫికెట్కి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు 1,89,00,000 80 లక్షలు తయారయ్యారు. 1,80,00,000కి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత నేను మనస్ఫూర్తిగా మరొక్కసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నాను. 26 జిల్లాల్లో 26 థీమ్ బేస్డ్ యోగా కార్యక్రమాలు చేశాం. 100 టూరిజం స్పాట్స్లో చేయాలంటే 101 చేశారు. ఇంకొక పక్కన సూరత్లో 1,47,000 మందితో ఆ రోజు గిన్నిస్ రికార్డు వచ్చింది. ఈరోజు మనం 3 లక్షలు ప్లస్తో గిన్నిస్ రికార్డు వస్తుంది, క్రియేట్ చేశాం. నెక్స్ట్ ఎవరైనా చేయాలంటే 3 లక్షలు బ్రేక్ చేస్తే వస్తుంది. ఇన్ ద నియర్ ఫ్యూచర్ చేస్తారో చూడాలి. ఈ కాంపిటేటివ్ స్పిరిట్తో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే నేను ట్రైబల్ స్టూడెంట్స్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, కలెక్టర్ని అభినందిస్తున్నా. 22,122 మంది 108 మినిట్స్ సూర్య నమస్కారాలు సామూహికంగా చేసి గిన్నిస్ రికార్డ్ సాధించారు. ఈరోజు రాష్ట్రంలో 1,33,000 దగ్గర 1,30,000 పైన లొకేషన్స్లో చేశారు. అక్కడ కూడా రికార్డ్స్ అన్ని మీరు చూస్తే మోర్ దెన్ 2 crores పార్టిసిపేట్ చేశారు. 2,17,00,000 మంది పార్టిసిపేట్ చేసే పరిస్థితికి వచ్చారు. 1,44,000 మంది యోగా ట్రైనర్స్ తయారయ్యారు ఈ షార్ట్ టైంలో. సర్టిఫికెట్స్ కూడా నేను చెప్పాను. 1,80,00,000 మంది 1 డే కానీ 3 days కానీ పార్టిసిపేట్ చేసి సర్టిఫికెట్స్ ఇచ్చాం. సో ఇవన్నీ కూడా కేంద్రం కూడా దీన్ని ప్రమోట్ చేయడానికి టీ షర్ట్స్ అన్ని దగ్గర 5 లక్షలు పంపించారు, మ్యాట్స్ 5 లక్షలు పంపించారు. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉపయోగించాం. డేటా అంతా మీకు ఇస్తాను. ఈరోజు ఆ డేటాను బట్టి మీరు కూడా ఆర్టికల్స్ రాయొచ్చు. మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఫస్ట్ టైం ఒక మంచి కార్యక్రమానికి మీరందరూ కూడా 30 రోజులు ప్రమోట్ చేశారు. పేపర్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో ఎక్కడికక్కడ మీరు కూడా వాలంటరీగా సపోర్ట్ చేశారు. కానీ మీరు కూడా బెనిఫిషరీస్. జాగ్రత్తగా చేసుకుంటే, యోగా చేసుకుంటే మీకు కూడా స్ట్రెస్ తగ్గుతుంది. ఎందుకంటే ఈ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అవసరం. అలాంటిది మీరు కూడా దీన్ని అవలంబించాల్సిందిగా కోరుకుంటూ, మేము కూడా దీన్ని ఒక మంచి కాఫీ టేబుల్ బుక్ తీసుకొచ్చి ఇన్స్పిరేషన్ కింద ఎట్లా తీసుకుపోవాలనో లాజికల్గా తీసుకెళ్తాం. అదే సమయంలో ఒక వీడియో కూడా తీసుకొని దీన్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలనో ప్రమోట్ చేస్తాం. ఇంటర్నేషనల్గా, నేషనల్గా, లోకల్గా చేస్తాం. జంగారెడ్డిగూడెంలోని టొబాకో వర్తకులు, పారిశ్రామికవేత్త, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు అతిథి భవనం నందు ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహించారు. సుమారు 11 సంవత్సరాల నుంచి యోగాసనాలు చేస్తూ వస్తున్న పట్టణానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. యోగాసనాలతో పాటు సూర్య నమస్కారాలు చేశారు. యోగా గురువు తగరం శ్రీనివాసరావు యోగాసనాలు వేయించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు పంచుకున్నారు. తగరం శ్రీనివాసరావును శాలువాతో, పూలదండలతో సత్కరించారు. యోగా పుట్టుక గురించి సీనియర్ బీజేపీ నాయకులు ల్యాండ్ లార్డ్ మల్లాది సీతారామరావు సిటీ న్యూస్ తో వివరించారు. బౌద్ధ, జైన మతస్థుల నుంచి యోగా అనేది భారతదేశంలో ఉందని అన్నారు. పతంజలి యోగా గురువు వచ్చిన తరువాత యోగా మరింత ప్రాచుర్యంలోకి వచ్చిందని అన్నారు. ప్రతి ఒక్కరూ రోజు యోగా చేయడం వలన శారీరక ఆరోగ్యంతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేయగలుగుతారని అన్నారు. యోగా స్ఫూర్తిని నలుదిక్కులా చాటి చెబుతూ దేశానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఇటువంటి సామూహిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యతను చాటుతాయని అన్నారు. జెట్టి గురునాథరావు, మల్లాది సీతారామరావుతో పాటు ఎల్ఐసి ప్రసాద్, చింతల నాని పాల్గొన్నారు. సందర్భంగా ఈ యోగాలో పాల్గొంటున్న ప్రతి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 14-15 సంవత్సరాల నుండి మేము యోగా క్లాసులు స్టార్ట్ చేశాము. ఈ జంగారెడ్డిగూడెంలో ఎంతోమంది యోగా
మనం అవేర్నెస్ కల్పించడమే కాకుండా యోగా మాస్టర్ల కింద తయారు చేసినటువంటి అద్భుతమైనటువంటి సంఘటనలు చాలా జరిగినాయి. ఈ సిటీలో చాలా యోగా క్లాసులు జరుగుతున్నాయి అంటే వాళ్ళని మాస్టర్ల కింద తయారు చేసి వాళ్ళని చాలా మందిని అవేర్నెస్ చేసి చాలా మందిని ఆరోగ్యంగా ముందుకు నడిపించడం కోసం మా ప్రయత్నం మేము చేస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మేము విన్నవించుకునేది ఏంటంటే అందరూ యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ యొక్క ఆరోగ్యంగా ఉండడం వల్ల మనం చాలా మానసికంగా శారీరకంగా సంతోషంగా ఉండగలుగుతారని తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ కొంచెం యోగా చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మిత్రులందరికీ ఈరోజు యోగా దినోత్సవ శుభాకాంక్షలు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈరోజు మనం అందరం ఇక్కడ జట్టి గురునాథరావు గారి గెస్ట్ హౌస్లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. సుమారుగా 2 సంవత్సరాల నుంచి ఇక్కడ యోగా మనం జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన గురునాథరావు గారికి ముందర ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజుని జూన్ 21వ తారీఖుని ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకోవడం జరుగుతోంది. ముందుగా 2014 సంవత్సరం అక్టోబర్ 3వ తారీఖుని యుఎన్ఓలో ఇది ఇంటర్నేషనల్గా యోగాకి గుర్తింపు కావాలి అని చెప్పి అప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెడితే 177 దేశాలు ఏకగ్రీవంగా దీన్ని ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత నుంచి అంటే 2015 నుంచి జూన్ 21వ తారీఖుని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మనం అందరం గత 11 సంవత్సరాలుగా జరుపుకుంటూ వస్తున్నాము. జూన్ 21 ప్రాముఖ్యత ఏంటంటే జూన్ 21ని మన ఉత్తర ధ్రువం అంతా కూడా పగటి కాలం ఎక్కువ ఉంటుంది. సూర్యకిరణాలు ఎక్కువ టైము మన ప్రసరిస్తాయి భూమి మీద. జూన్ 21 యొక్క ప్రాశస్త్యత అది. అందుకని ఈ యోగా రోజుని సూర్యుడి యొక్క కిరణాలు మన గ్రహణ శక్తి ఎక్కువ ఉండేలాగా, స్పిరిచువాలిటీ కూడా సోర్స్ ఆఫ్ ఎనర్జీ సన్లైట్ అంటే అలాగే స్పిరిచువాలిటీ కూడా సూర్యుడి దగ్గర నుంచి తీసుకుని ఈ రోజుని అంతర్జాతీయ దినోత్సవంగా యోగా దినోత్సవంగా దీన్ని గుర్తించడం జరిగింది. అలాగే పూర్వం సుమారుగా 5,000 సంవత్సరాల నుంచి ఈ భారతదేశంలో ఈ యోగా ప్రక్రియ జరుగుతూ ఉంది. 5,000 సంవత్సరాలలో ముందుగా హిందూ మతం, బౌద్ధ మతం, జైన్ మతం ఈ మతాల్లో ఈ యోగా అనేది అనుసంధానం అయిపోయి వారు అప్పటి నుంచి చేస్తూ ఉన్నారు. తర్వాత సుమారుగా 200 BCకి పతంజలి మహర్షి వచ్చి దానిలో కొన్ని మార్పులు చేసుకొచ్చి సుమారుగా ఒక 80 ఆసనాలతోటి దీన్ని కుదించి యోగాని పతంజలి యోగాగా మార్చడం జరిగింది. ఆ తర్వాత దీంట్లోనే మళ్ళీ అష్టాంగ యోగా, అయ్యంగారి యోగా అని చెప్పి తర్వాత మళ్ళీ కొన్ని ప్రక్రియలు మొదలుపెట్టి సుమారుగా 60 ఆసనాలతోటి కుదించడం జరిగింది. ఇప్పుడు మనం ఇవన్నీ కలుపుకుని ఇక్కడ మన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో యోగా నేను గురునాథరావు గారు మేమందరం కలిసి గత 11 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం. అంత ముందర కూడా మన ప్రసాద్ వీరందరూ కూడా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ యోగా చేస్తూ ఉన్నారు. అలాగే ఈ జూన్ 21 ప్రాశస్త్యత ఇంకోటి కూడా ఉంది. ఈ రోజు నుంచి దక్షిణాయనం అనేది ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయనం అనేది శుభకార్యాలకి నాందిగా చెప్తారు. ప్రారంభించడానికి మొట్టమొదట ఆదియోగి అయిన పరమేశ్వరుడు తన శిష్యులైన సప్తర్షులకి కూడా మొట్టమొదటిగా యోగాని బోధించిన రోజు ఈ రోజు జూన్ 21 అనేది దక్షిణాయనం ప్రారంభం. అందుకని జూన్ 21ని అంతర్జాతీయ దినోత్సవంగా గుర్తించి అప్పటి నుంచి కూడా మనం చేస్తున్నాం. ఈ రోజున మీరు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెంలో రాజుల కాలనీ నందు విద్యా వికాస్ విద్యా సంస్థల నందు అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. విద్యా సంస్థల ప్రాంగణంలో యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రంగవల్లిని వేశారు. వేకువజామునే 5 గంటల నుంచి విద్యార్థులచే యోగాసనాలు వేయించారు. భారీ స్థాయిలో విద్యార్థులు పాల్గొన్నారు. విద్యా వికాస్ విద్యా సంస్థల యాజమాన్యం సతీష్ చంద్, శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న లక్ష్మిల ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల బృందం యోగాసనాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎంత వయసు ఉంటే అంతసేపు యోగా చేయాలని సూచించారు. సూర్య నమస్కారంలో ఉన్న ఆంతర్యం గురించి తెలియజేశారు. యోగా అనేది జీవితంలో భాగం అవ్వాలని సిటీ న్యూస్ తో తెలిపారు. 4 రోజుల పాటు యోగాపై సామాజిక జాతరలాగా ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాలను కొనియాడారు. విశాఖలో ఆర్కే బీచ్ లో నిర్వహించే యోగాసనాల కార్యక్రమంలో తమ విద్యార్థులు పాలు పంచుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లలతో కలిసి రోజు వేకువజామునే యోగా చేయడం అలవర్చుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మా విద్యా వికాస్ విద్యా సంస్థల ప్రాంగణంలో మా విద్యార్థులందరి చేత
యోగా ప్రాక్టీస్ చేయించడం జరిగింది. చక్కగా అందరూ యోగాని చేశారు. ఈ యోగా గురించి వాళ్ళందరికీ యోగా విశిష్టత గురించి, ప్రాణాయామం, అలాగే యోగాలోని వివిధ అంశాల గురించి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ప్రతిరోజు ఇది అందరూ కూడా యోగా అనేది మన జీవన విధానంలో ఒక భాగం చేసుకుంటే అందరికీ ఆరోగ్యం బాగుంటుంది. ఈ టెన్షన్స్, ఈ ప్రెజర్స్ అయ్యే ఉండవు ధ్యానం చేయటం వల్ల. అందరూ చక్కగా డైలీ ఒక గంట, ఈ బిజీ టైంలో ఎవరికాళ్ళు ఏమనుకుంటున్నాం అంటే ఏముందిలే, పని ఉంది, లేకపోతే టైం సరిపోవట్లేదు అనుకుంటాం. ఒక గంట ఈ యోగా గురించి కేటాయించి చక్కగా ఉదయాన్నే చక్కగా యోగాసనాలు వేసి ప్రాణాయామం అవి చేసుకుని చక్కగా తయారైతే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో ఈరోజు ప్రపంచ స్థాయిలో అతి భారీగా ఒక యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంట్లో ఆంధ్రప్రదేశ్ భారతదేశ ప్రధాని కూడా పాల్గొంటున్నారు. ఈ యోగా దినోత్సవాన్ని వాళ్ళ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో రికార్డు చేయడానికి అనుగుణంగా సుమారుగా 2.5 కోట్ల మందితోటి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. దానికి అనుగుణంగానే మా విద్యా సంస్థ ప్రాంగణంలో కూడా మా విద్యార్థులతోటి యోగా కండక్ట్ చేయడం జరిగింది. ఈ యోగా యొక్క ప్రాశస్త్యాన్ని, దాని యొక్క ఆవశ్యకతని, మన జీవన శైలిలో దాని ఉపయోగాన్ని ఇవన్నీ పిల్లలకి, విద్యార్థులకు వివరించి దీన్ని ప్రతిరోజు వాళ్ళ ఇంటి దగ్గర చేసుకునే విధంగా లేదా ఖాళీ సమయాల్లో పాఠశాలల్లో కానీ నిర్వహించే విధంగా విద్యార్థులకి మా ఉపాధ్యాయుల ద్వారా తర్ఫీదులు ఇస్తున్నాము. సో ఇది ఈ సందర్భంగా మరొకసారి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. పీడీలు యోగాసనాలు వేయించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పట్నాల సోమశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, మెప్మా, వెలుగు, సచివాలయ సిబ్బంది భారీ స్థాయిలో పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి అరగంట సేపు యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా సోమశేఖర్ మాట్లాడుతూ యోగా వలన క్రమశిక్షణ, మానసిక ప్రశాంతత, మేధో వికాసం, ఆరోగ్యం, మంచి నడవడికలు సమకూరుతాయని అన్నారు. ప్రతి విద్యార్థి ఉదయం కనీసం ఒక అరగంట యోగా చేయడం వలన అతని మనసుకు విశ్రాంతి లభించి విద్యాభ్యాసం బాగా జరుగుతుందని, కాబట్టి ప్రతిరోజు యోగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాఠశాల కమిటీ చైర్మన్ చిక్కాల సత్యనారాయణ మాట్లాడుతూ ఏ వయసు వారైనా యోగా చేయటం వలన అనారోగ్యానికి దూరంగా ఉంటాడని, చైతన్యవంతమైన జీవితం గడుపుతారని అన్నారు. స్టాఫ్ సెక్రటరీ ఎంఏ నబీ మాట్లాడుతూ యోగా అనేది చిన్న చిన్న ఎక్సర్సైజ్ల ద్వారా మంచి రిలాక్సేషన్ పొందవచ్చని అన్నారు. పాఠశాల పీడీ ఏ సాయి శ్రీనివాస్ నేతృత్వంలో విద్యార్థులు ఎన్నో క్లిష్టమైన ఆసనాలను సునాయాసంగా ప్రదర్శించారు. శ్రీనివాస్ ముందుగా వార్మప్ ఎక్సర్సైజ్ తో ప్రారంభించి యోగ ముద్రలు వేయించి వాటి ఉపయోగాల్ని వివరించారు. విద్యార్థులతో పాటుగా ఫస్ట్ అసిస్టెంట్ కె శివప్రసాద్, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులైన ఎల్ జయరాజు, ఎం భూదేవి, ఎం కామేశ్వరి పిల్లల మధ్య నిలబడి వారిని ప్రోత్సహించారు. ఉదయం 6 గంటలకు పాఠశాల పెట్టినప్పటికీ విద్యార్థులు వైట్ యూనిఫామ్, స్కూల్ యూనిఫామ్లతో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వెరీ గుడ్. ఉత్సాహంగా ఉండాలి. ఎప్పుడు ఉత్సాహంగా ఉంటుంది తెలుసా? మనం యోగా చేసినప్పుడు ఉత్సాహంగా ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా మరి ఎవరి వయసు వాళ్ళు, ఉదాహరణకు మీకు 14 సంవత్సరాలు అనుకోండి, 14 నిమిషాలు యోగా చేయాలి. మీకు 13 సంవత్సరాలు అనుకోండి, 13 నిమిషాలు యోగా చేయాలి. 20 సంవత్సరాల వాళ్ళు 20 నిమిషాలు యోగా చేయాలి రోజుకి, ప్రతిరోజు ఉదయం. మరి ఇప్పుడే 6 గంటలకే యోగా ఎందుకు పెట్టడం జరిగిందంటే ఉదయం చేస్తేనే చాలా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి కంపల్సరిగా ఉదయం చేయాలి. మీరందరూ కూడా ఈ రోజు నుంచి ఈ 11వ అంతర్జాతీయ యోగా డే సందర్భంగా మరి మన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రధానోపాధ్యాయుల వారికి, అలాగే సోదర పీడీస్ అందరికీ, హెడ్ మాస్టర్ గారికి, మరి అందరికి కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి యోగా అనేటువంటిది ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు యోగా చేస్తారని కోరుకుంటూ హెడ్ మాస్టర్ గారికి మైక్ అందజేస్తున్నాను. జంగారెడ్డిగూడెంలో ఎంబీ సోషల్ క్లబ్ నందు అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంబీ సోషల్ క్లబ్ సభ్యులు సహకరించారు. పట్టణ భారతీయ జనతా పార్టీ ఎస్జీ అసోసియేషన్ సంయుక్తంగా యోగా డే చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులతో పాటు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, ఎస్జీ అసోసియేట్స్ సభ్యులు వంకదారి గణేష్ గుప్తా, వంకదారి సుమతి పాల్గొన్నారు. యోగా గురువుగా కొల్లేపర నాగ వెంకట సత్యనారాయణ యోగాసనాలు వేయించి సభ్యుల చేత ప్రాణాయామం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ ఋషి పతాంజలి
పతంజలి మహర్షి ద్వారా ప్రాచీనమైన యోగా శారీరక మానసిక వికాసానికి, దైనందిన జీవితంలో అనేక ఒత్తిడులను తగ్గించుకుని ఆరోగ్యకరమైన సుఖవంతమైన జీవనం గడపడానికి సాధనంగా దోహదపడుతుందని అన్నారు. అలాగే పట్టణ అధ్యక్షుడు తాటికొండ సుధాకర్ మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నరేంద్ర మోదీ యోగా యొక్క విశిష్టతను గుర్తించి ఒక యోగా సాధన గురువుగా అనేక ఒత్తిడులను తట్టుకుంటూ భవిష్యత్ తరాలకు దీని అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఐక్యరాజ్య సమితిలో 177 దేశాల ద్వారా ఆమోదింపజేసి జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రారంభించారని గుర్తు చేశారు. ఈ ఘనత నరేంద్ర మోదీకి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ అర్జుల మురళి, పట్టణ పూర్వ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు, లీగల్ సెల్ కన్వీనర్ మాడ రామ్మోహన్ రావు, సాయి సింగ్ తివారీ, పట్టణ జనరల్ సెక్రటరీ సునీల్ దత్తా సాహు తదితర బీజేపీ కుటుంబ సభ్యులతో పాటు ఎంబీ సోషల్ క్లబ్ సెక్రటరీ చిట్రోజు తాతాజీ, సీనియర్ సభ్యులు జట్టి గురునాథరావు, ప్రముఖ వాణిజ్యవేత్త అడ్వకేట్ స్వాతి ట్రేడర్స్ ఏలూరు ఫణికుమార్ పాల్గొన్నారు. యోగాభిమానులందరికీ నమస్సుమాంజలి. ఈ మోడీ గారు ఈ యోగా డేని ప్రకటించడం నిజంగా యోగా చేసే వాళ్ళందరికీ చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ఈ యోగా డేని ఎప్పుడు ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారని మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. మామూలుగా నేను 1990 నుంచి కూడా యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను. మధ్యలో 10 ఇయర్స్ బ్రేక్ ఇచ్చిన మళ్ళీ 2012 నుంచి మళ్ళీ కంటిన్యూస్గా చేస్తున్నాను. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ యోగాలో మెయిన్గా అష్టాంగ యోగా అని చెప్పి పతంజలి మహర్షి వారు ఇంట్రడ్యూస్ చేశారు. అష్టాంగ యోగా అంటే యమ, నియమ, ఆసన, ప్రత్యాహార, ప్రత్యామ్నాయ, ధ్యాన, ధారణ, సమాధి, ఈ 8 కలిపి అష్టాంగ యోగా అని చెప్పి అంటారు. మనం దీంట్లో ఏ ఒక్కటి చేసినా కానీ పర్వాలేదు. యమ నియమాలు మనం ఎలాగా పాటించలేము. కనీసం ఆసనాలు అనే వేసుకుని మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 177 దేశాల్లో యోగా దినోత్సవం జరుపుకుంటున్నారంటే అది మోడీ గారి ప్రతిభ అనడానికి మచ్చుతునక. ఇంకా మన ఆంధ్రప్రదేశ్ అయితే చంద్రబాబు నాయుడు గారు దీనికి ఏర్పాట్లు ఎన్ని అయితే చేశారో మనం అంతా చూస్తూనే ఉన్నాం. వైజాగ్లో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో యోగా డే అత్యంత వైభవంగా జరుగుతుందని తెలియజేయడానికి భారతీయుడిగా నేనైతే చాలా గర్వపడుతున్నాను. నమస్కారం అండి. ఈ రోజున ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మా ఎంబీ సోషల్ క్లబ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారికి, అలాగే ఈరోజు వైజాగ్లో మరి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే భారతదేశం వ్యాప్తంగా మొత్తం ఒక 50 కోట్ల మంది ఈ యోగా చేయాలని, ఈ యోగా వలన అందరి ఆరోగ్యాలు బాగుంటాయని, ఎవరు కూడా హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి రాకుండా ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో మరి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని చెప్పి మరి ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుగుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బీజేపీ నుండి మరియు ఎస్జీ అసోసియేట్స్ సంయుక్తంగా కలిసి ఏర్పాటు చేసామండి. యోగా అనేది శరీరానికి దృఢంగాను మరియు మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. యోగాను అందరూ అభ్యసించవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్థానిక ఎంబీ సోషల్ క్లబ్లో యోగా డే నిర్వహించడం జరిగింది. ఈ యోగా అందరూ యోగాలో పాల్గొని రోజు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని, అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు యోగా కార్యక్రమం వైజాగ్లో నిర్వహిస్తున్నారు. అలాగే ప్రపంచం అంతా కూడా ఈరోజు యోగా డే చేసుకుంటుంది. ఈ యోగా వల్ల మన పూర్వీకులు ఏ రకంగా ఆరోగ్యాన్ని అభివృద్ధి చెందుకున్నారు, మన యోగా ఇక్కడ భారతదేశం నుంచి ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందింది. ఈ భారత ప్రజలందరూ కూడా ఈ యోగాని అలవాటు చేసుకుని అభ్యసించి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని, అట్లాగే అందరూ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెంలో ఛత్రపతి శివాజీ 300వ జయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ ప్రసాద్ బాబు అధ్యక్షత నిర్వహించారు. ఉదయం 6:30 కళాశాల ప్రాంగణంలో యోగా దినోత్సవం ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా యోగా గురువు దిలీప్ శిరీషచే యోగాసనాలు చేసే విధానం గురించి వివరించారు. కళాశాల అధ్యాపకేతర సిబ్బంది, కళాశాల విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్రీవజోజి, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, రాజాన సత్యనారాయణ,
వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దండు ధనరాజు, కళాశాల విశ్రాంత ఉపాధ్యాయులు పి నరసింహరాజు తదితర ప్రముఖులు యోగాసనాలు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ ప్రసాద్ బాబు మాట్లాడుతూ యోగా అనేది ఇటీవల కాలంలో చాలా అవసరంగా మారిందని, శారీరక మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవడానికి యోగా చాలా ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ దీనిని జీవన విధానంలో భాగం చేసుకోవాలని సూచించారు. కళాశాల ఫిజికల్ డైరెక్టర్ నెట్టా వినయ్, కళాశాల ఐక్యూఏసీ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కోఆర్డినేటర్ డాక్టర్ మధు, వైస్ ప్రిన్సిపల్ బి శ్రీనివాసరావు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ గల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, కాంట్రాక్టర్స్, యోగాభిలాషి కృష్ణకుమారి, కొల్లేపర ఆనంద్, వాస సత్యనారాయణ, గుబ్బల ప్రసాద్, జవాజీ ఉమా వెంకటేష్ పాల్గొన్నారు. యోగా గురువులకు సన్మానం చేశారు. పిరమిడ్ లో చేసే యోగా గురించి జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ మీడియాతో మాట్లాడుతూ కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేసిన యోగా డేను పెనుమర్తి రామ్ కుమార్ ప్రశంసించారు. నెల రోజుల పాటు సాగిన యోగాంధ్ర కార్యక్రమం చివరి రోజు యోగా డేతో పరిమితం కాకుండా నిత్య జీవితంలో వేకువజామునే గంట కేటాయించి ఆరోగ్యవంతులుగా జీవించాలని తహసీల్దార్ శ్రీవజ్యోతి, మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణలు కోరారు. నమస్కారం అండి. మనకి ప్రభుత్వం వారు అంటే మోడీ గారు ఉత్తర్వుల ప్రకారము మన చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు ఈరోజు మన కాలేజీ గ్రౌండ్లో యోగా డే కార్యక్రమం జంగారెడ్డిగూడలో నిర్వహించడం జరిగినది. ఇక్కడ విచ్చేసిన పార్టీ నాయకులకి, మరి బీజేపీ, టీడీపీ, వైఎస్ఆర్ తర్వాత మిగతా అన్ని పార్టీలకు సంబంధించిన వారందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇక్కడికి విచ్చేసి యోగా డే నిర్వహించిన మన కాలేజీ ప్రిన్సిపాల్ గారికి మాకు అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ గ్రౌండ్లో యోగా డే ప్రోగ్రాం చేయడానికి వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ యోగా డే కార్యక్రమాన్ని ఈ ఒక్కరోజు చేయడం కదండి, ప్రజలందరూ అవగాహన తెచ్చుకొని ప్రతిరోజు వారి ఇంట్లో చేసుకుంటే మరీ యాక్టివ్గా ఉంటారు. ఎందువలనంటే మన లైఫ్లో మరీసారి ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మనకి ఈ ఆరోగ్య ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీన్ని చేయడం వల్ల మనకు ఆరోగ్యం మంచిగా ఉండి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మంచి యాక్టివ్గా ఉంటారు ప్రతిరోజు. మీరు ఒక రోజు 2 రోజులు ట్రై చేసి చూడండి. 3వ రోజు నుంచి మీరు ఆటోమేటిక్గా యోగా చేయాలని అనుకుంటారు. ఎందువల్లంటే అలా రీఫ్రెష్మెంట్ అయిపోతారు మీ బాడీ. మనం స్నానం చేస్తే ఎలా రీఫ్రెష్ అవుతామో అదేవిధంగా బాడీ మొత్తం యోగా చేయడం వల్ల బాడీ మొత్తం రీఫ్రెష్ అయ్యి బాగా యాక్టివ్గా ఉంటాము. మైండ్ కూడా బాగా యాక్టివ్నెస్గా పనిచేస్తుంది. రోజు మనం పనుకోవడం వల్ల ఏ విధమైన ఉపయోగం ఉండదు. మళ్ళీ రేపు పనుకుంటే మళ్ళీ నిద్ర వస్తుంది, కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి ఒక 3 days 4 days ట్రై చేయండి. ఆటోమేటిక్గా మీరే లేచిపోయి యోగాకి వెళ్తూ ఉంటారు. కంపల్సరీ ఈ విధంగా యోగా చేస్తారని ప్రజలందరూ మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. 11వ అంతర్జాతీయ యోగా సందర్భంగా మరి మోడీ గారు పిలుపు ఇవ్వడం, దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా, ఎందుకంటే ఎంతసేపు అభివృద్ధే కాదు, సంక్షేమమే కాదు, ఆదాయమే కాదు, మెయిన్ మనుషులకి ఆరోగ్యం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, ఆరోగ్యాలు బాగుండాలని మరి వారు గత నెల రోజులుగా ఇటు అధికారులను కానీ మమ్మల్ని కానీ దీని అవేర్నెస్ తీసుకురావాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని మరి ఈరోజు వైజాగ్లో అద్భుతంగా 5 లక్షల పైనే మోడీ గారు కూడా రావడం జరిగింది. ఈరోజు జంగారెడ్డి ప్రాంతంలో ఎంఆర్ఓ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ మొన్న మధ్యగాడ ఈరోజు కాలేజీలో మరి చాలా అద్భుతంగా గ్యాదరింగ్ చేశారు, చాలా బాగా చేశారు. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చారు. యోగా దినోత్సవ శుభాకాంక్షలు. గత 4 రోజులుగా ప్రభుత్వం పిలుపు మేరకు మా అధికారులు ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు మన పిరమిడ్ లో 1 month నుంచి కూడా చాలా ఇంట్రెస్ట్ గా హ్యూజ్ గా జనాన్ని గ్యాదర్ చేసి యోగా దినోత్సవానికి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా మొన్న మధ్యాహ్నం గుడి దగ్గర కూడా మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. అదేవిధంగా ఈ రోజు డిగ్రీ కాలేజీలోను తగ్గ ఆరోగ్యం మహాభాగ్యం అనే నినాదంతో ముందుకు వెళ్తూ తగ్గ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా అవేర్నెస్ తీసుకురావడంలో అన్ని పార్టీల ప్రజలు అంటే నాయకులు, తెలుగుదేశం కానీ, జనసేన, వైఎస్ఆర్ పార్టీ అందరూ కూడా చక్కగా ముందుకెళ్తూ మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మంచిగా సక్సెస్ చేశారు. దీనిలో అందరూ పార్టిసిపేషన్ ఉంది. మన ప్రెస్ విలేకరులు కానీ, అదేవిధంగా పొలిటీషియన్స్, ఆఫీసర్స్, కింది స్థాయి ఉద్యోగుల నుంచి అందరూ కూడా చక్కగా హెల్ప్ చేస్తూ కార్యక్రమం చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే మన పిరమిడ్లో సుమారు ఇంచుమించుగా డైలీ ఒక 70 నుంచి 80 మంది రెగ్యులర్గా క్లాస్కి వస్తున్నారు. అదేవిధంగా సాయంత్రం ఏమో అక్కడ పార్క్లో ఆరోగ్యాన్ని పరిరక్షించడం కోసం మన జంగారెడ్డి ప్రాంతంలో చక్కగా చెన్నపీడి గారు కానీ, దిలీప్ గారు, అదేవిధంగా శిరీష గారు అందరూ కూడా మంచి క్లాసులు చెప్తున్నారు. అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తారు. నమస్కారం అండి. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఈరోజు 11వ అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా జంగారెడ్డిగూడెం పురపాలక సంఘంలో అన్ని ఏరియాల్లో అన్ని సచివాలయ పరిధిలో నిర్వహిస్తున్నాము. వాటిలో భాగంగానే 10వ సచివాలయ పరిధిలో కాలేజీ గ్రౌండ్లో ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం జరిగింది. వీటిలో యోగా నిర్వహించడం జరిగింది. దీంట్లో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రతిరోజు
యోగాలో మన జీవితంలో ఒక భాగం చేసుకుంటే ఆరోగ్యంగా, మానసికంగా అండ్ శారీరకంగా ప్రశాంతత వస్తుందనేసి ఆ ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ను మే 21 నుంచి జూన్ 21 వరకు ఒక నెల రోజుల పాటు నిర్వహించింది. వాటిలో భాగంగానే ఈ నెల రోజులు జంగారెడ్డి పురపాలక సంఘంలో నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఎలాగా ఇప్పుడు స్టార్ట్ చేశారు కాబట్టి దీన్ని ఇలాగే జీవితంలో భాగం చేయాలని అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తాను. జంగారెడ్డిగూడెంలో ఇంద్రనగర్ కాలనీ ఎంపీపీ స్కూల్ నందు విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, యూనిఫామ్ అందజేశారు. 4వ వార్డు కౌన్సిలర్ వల్వల తాతాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరానగర్ కాలనీ స్కూల్ రూపురేఖలు మారుతున్నాయని, ప్రైవేట్ స్కూల్స్ కి దీటుగా ప్రభుత్వ స్కూల్స్ ను తీర్చిదిద్దుతున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే స్కూల్ కి కొత్త టీచర్స్ 2 రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ సరియం నాగేశ్వరరావు, టీచర్స్ పి కౌసల్య, ఎల్వి రత్నం, జి నాగేశ్వర్ కుమార్, ఎం శ్యామల, అంగన్వాడీ టీచర్ బేబీ రత్నం, ఎస్ఎంసీ చైర్మన్ తియాల ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక కార్యక్రమాల్లో ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసి మన పాఠశాలలో 4వ వార్డు కౌన్సిలర్ గారు వల్వల తాతాజీ గారు వచ్చి పిల్లలకు ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి బ్యాగ్స్, బుక్స్, బెల్ట్, షూ అన్నీ కూడా వారి చేతుల మీదుగా ఇక్కడ అందించడం జరిగింది. తల్లిదండ్రుల తరఫున, మా ఉపాధ్యాయుల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో మన స్కూల్ నందు పిల్లలకి బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను అతిథిగా ఆహ్వానించిన హెచ్ఎం గారికి, అలాగే ఉపాధ్యాయులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూల్స్ మీద ప్రత్యేక ఏర్పాటుగా చేసి ఈ రోజున స్కూల్ బ్యాగ్ ఎంతో మన్నికతో, ఎవరి బొమ్మలు లేకుండా మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఆ పేరుతోటి ఈ రోజు ఈ స్కూల్ బ్యాగ్ ఇవ్వడం జరిగింది. అలాగే యూనిఫామ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా లోకేష్ గారికి, మా స్కూల్ అందరి తరఫున కూడా ప్రత్యేకత, ఇంత కేర్ తీసుకుంటున్న లోకేష్ గారికి, అలాగే సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మోడీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఎందుకంటే స్కూల్ పట్ల అన్నం తినే ఫుడ్ విషయంలో కూడా సన్నబియ్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక శుభసూచకం. మా పిల్లలందరికీ తరఫున కూడా ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే మన 4వ వార్డు ఇందిరానగర్ కాలనీకి స్కూల్కి ప్రభుత్వ పాఠశాలలు అని చులకనగా చూడకుండా కార్పొరేట్ స్కూల్ ధీటుగా కూడా ఇంకొక 2 మాస్టర్లు మనకి రావడం జరిగింది. ఇది ఒక మనకి చాలా ఆనందకర విషయం. ప్రతి ఒక్క తల్లిదండ్రులు గుర్తించి కంపల్సరిగా ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహిస్తూ మన ఇందిరానగర్ కాలనీలో ఈ అవకాశాన్ని, స్కూల్ని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనిషి ప్రాణంగా సజీవంగా ఉంటేనే బంధాలైన, బంధుత్వాలైన తుది శ్వాస విడిచి మరణిస్తే అంత్యక్రియలు చేయడానికి పేగు బంధాలు దూరం అవుతున్నాయి. ఒకే కూతురికి జన్మనిచ్చిన తండ్రికి అంత్యక్రియలు చేయడానికి తండ్రి అన్నదమ్ములు, వారి కుటుంబీకులు ముందుకు రాలేదు. దీంతో ఆ తనయే కడసారి వీడ్కోలు తెలిపింది. అన్ని తానే అంత్యక్రియలు చేసిన సంఘటన జంగారెడ్డిగూడెంలో శ్రీ బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీలో శుక్రవారం జరిగింది. ఈనాటి మానవ బంధాలకు అర్థం పట్టే ఈ సంఘటన ఆచార సాంప్రదాయాలకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. పేగుబంధం మమకారాన్ని చాటింది. శుభకార్యమైన, అశుభకార్యమైన మానవులంతా సమిష్టిగా బ్రతకడానికి కల్పించినవే. బాట లేఅవుట్ కాలనీకి చెందిన ఆదిమూలం వెంకటేశ్వరరావు మరణించారు. ఆయనకు కుమార్తె జ్యోతి, అల్లుడు ముప్పల నరేష్లు ఉన్నారు. మృతుడి అంత్యక్రియలకు తోటి అన్నదమ్ములు, వారి బిడ్డలు ముందుకు రాలేదు. అన్ని తానై కూతురే కొడుకై అశ్రు నయనాలతో అంత్యక్రియలు చేసింది. చివరికి ఒక్కగానొక్క కూతురే శ్మశానానికి వెళ్లి తండ్రికి దహన సంస్కారాలు చేసింది. తండ్రి అంతిమ యాత్రను బాధ్యతగా తీసుకున్న మానవ సంబంధం ఒకటైతే అంతమంది కుటుంబ వ్యవస్థ ఉండి కూడా అంత్యక్రియలు చేయడానికి ముందుకు రాకపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎంత గొప్ప ఉద్యోగాలు, వ్యాపారాలు చేసినా కనీస మానవత్వపు పరిమళాలు ఏ వైపు వెళ్తున్నాయని ప్రశ్నిస్తున్నారు. జ్యోతి చేసిన అంతిమ సంస్కారాన్ని సంస్కారవంతులు 1000 నోళ్లతో హర్షిస్తున్నారు. ఆదిమూలపు వెంకటేశ్వరరావు ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తూ శ్రద్ధాంజలి ఘటించాం. అందుకే కంటే కూతుర్నే కనాలని మహానుభావులు చెప్పారేమో. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఏమండి, కిడ్నీ వైద్యం ఖరీదైందని బాధపడుతున్నారా? లేదు, మధ్యతరగతి ప్రజల కోసం రాజమండ్రిలో ఎల్లవేళ 24/7 అందుబాటులో ఉంది శ్రీ సాగర్ కిడ్నీ కేర్. జనరల్ వార్డ్ 1500 రూపాయలు మాత్రమే, సింగిల్ రూమ్ నాన్ ఏసీ 2500 రూపాయలు మాత్రమే, ఐసీయూ 6000 రూపాయలు మాత్రమే. ఏంటి మెడలో గొట్టాలు, డయాలసిస్ అంటే భయపడుతున్నారా?
ఖరీదైంది అనుకుంటున్నారా? కానే కాదు. మెడలో గొట్ట వేయటాన్ని ఐజేవి అంటామండి. 7,000 రూపాయలు మాత్రమే. కిడ్నీ మొక్క పరీక్ష రిపోర్టు చేయటం అన్ని కలిపి 16,500 రూపాయలు మాత్రమే. 600 కిడ్నీ బయాప్సీలు చేసిన అనుభవం కలదు. 50 మంది చిన్నపిల్లలకి కిడ్నీ బయాప్సీ చేసిన అనుభవం కలదు. చేతికి ఫిస్ట్లో లేదని బాధపడుతున్నారా? పర్మనెంట్ డయాలసిస్ పేషెంట్స్ ఫిస్ట్లో ఆపరేషన్ 18,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే. ఈ నరాలు సరిగ్గా లేవు, ఫిస్టులాలు దొరకట్లేదు, మరి ఎలాగ డయాలసిస్ అని ఇబ్బంది పడుతున్నారా? మన బతుకు ఇక్కడితో అయిపోయింది అనుకున్నారా? లేదు, దానికే మార్గం పర్మ్ క్యాప్. పాలిండ్రోమ్ 3rd జనరేషన్ పర్మ్ క్యాప్ మొత్తం కలిపి 35,000 రూపాయలు మాత్రమే. ఇంపోర్టెడ్ పర్మ్ క్యాప్. సో మనం యుఎస్ లో తయారయ్యే కెథటర్స్ మాత్రమే, యుఎస్ FDA అప్రూవ్డ్ కెథటర్స్ మాత్రమే వాడతాం. నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్. అరౌండ్ 120 విలేజెస్ కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223 and 223 సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. జంగారెడ్డిగూడెం ఆఫీసర్స్ క్లబ్ అసోసియేషన్ భవనం పూర్వ వైభవంతో కలకలలాడుతుంది. 1996 సంవత్సరంలో అప్పటి అధికారుల ప్రోద్బలంతో ఆఫీసర్స్ క్లబ్ భవనం నిర్మాణం చేసుకుంది. శ్రీ దామోదర సంజీవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేసిన ఎన్ రామచంద్రారెడ్డి కృషితో ఆఫీసర్స్ క్లబ్ అసోసియేషన్ ఏర్పడింది. స్థలదాత తన్నీరు రామారావు కుటుంబ సభ్యులు స్థలాన్ని కేటాయించారు. నాటి పూర్వ అధికారులు పదవి విరమణ చేశారు. వారి ఆధ్వర్యంలో శనివారం మొదటి సమావేశం జరిగింది. జీర్ణోద్ధరణ చేసుకున్న ఆఫీసర్స్ క్లబ్ లో యథావిధిగా సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు సాగే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు సమావేశం నిర్ణయించింది. అందరూ ఏకమై నేటి విధి నిర్వహణలో ఉన్న 30 శాఖల అధికారులు, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులను ఏకం చేసే కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సిటీ న్యూస్ తో తెలిపారు. ఆఫీసర్ క్లబ్ భవనం అభివృద్ధికి నాటి టొబాకో బోర్డు SGO రమేష్ 10,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. అగ్రికల్చర్ అధికారి బుచ్చిబాబు, కానిస్టేబుల్ శ్రీనివాస్ నేతృత్వంలో ఆఫీసర్స్ క్లబ్ భవనం మరింత స్థాయిలో ఉన్నతికి చేరుకునే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులకు, ఉద్యోగస్తులకు, టీచర్స్ కు ఆఫీసర్ క్లబ్ భవనం విశ్రాంతికి, చిన్నపాటి వేడుకలకు వేదికగా ఉందని వక్తలు ప్రసంగించారు. భావితరాల ప్రభుత్వ అధికారులకు, ఉద్యోగస్తులు వారసత్వ సంపదగా ఆఫీసర్స్ క్లబ్ ను సంరక్షించుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఈ అసోసియేషన్ అభివృద్ధికి మేమంతా కూడా ఒక టీమ్గా ఏర్పడి ఈ జంగారెడ్డిగూడెం యొక్క ఆఫీసర్స్కే కాకుండా ఈ ప్రముఖులకి, ప్రజలకి అందరికీ కూడా ఒక సర్వీస్ బేస్లో జరిగేటట్టుగా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని చెప్పి కోరుకుంటూ మా ఫౌండర్స్ ఇంతకుముందు రామచంద్రారెడ్డి గారు, కోటేశ్వరరావు గారు వీరంతా కూడా చేసినటువంటి సేవలకి ప్రతిఫలంగా ఈ యొక్క అసోసియేషన్ దినదిన ప్రవర్తమానంగా ముందుకు పోయి భావితరాలకు మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్తే, సెలవు. ఈ సంఘాన్ని స్థాపించినటువంటి పూర్వ సభ్యులందరూ కూడా వచ్చారు ఈరోజు. ముఖ్యంగా రమేష్ గారు, వెంకట సుబ్బయ్య గారు, ఓమేశ్వర గారు. వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో గత 2 సంవత్సరాల నుంచి కూడా వారు ఇక్కడ రాకపోయినా కానీ గుంటూరు నుంచి కానీ నెల్లూరు నుంచి కానీ వారు ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు మమ్మల్ని. ఇక ఈ ప్రోత్సాహం ఇంకా కంటిన్యూ అవ్వాలని, ఈ సంఘాన్ని వాళ్ళు కోరుకున్న విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని. వారు డబ్బులు నగదు రూపంలోనే కాదు, వాళ్ళు ఎప్పుడు కూడా ఈ బిల్డింగ్ని మా భావితరాలకి ఇవ్వటమే చాలా వాళ్ళు చేసిన త్యాగం.
వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళు ఏ విధంగా ఈ జంగారెడ్డిగూడెం ప్రజలకి సేవ చేయాలనుకుంటున్నారో అదేవిధంగా మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. బుచ్చిబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడున్న అధికారులందరూ మరలా ఈ బిల్డింగ్ని పునర్నిర్మించి ఈ జంగారెడ్డిగూడెం ఆఫీసర్స్ అసోసియేషన్ని బాగా మరలా పునర్నిర్మిస్తున్నందుకు సంతోషంతో నేను రిటైర్డ్ అధికారిగా ఉన్నాను. ఈ బిల్డింగు మరలా పునర్నిర్మించడానికి కానివ్వండి, ఇక్కడ యాక్టివిటీస్ని ఇంకా బాగా ప్రజలకి చేరువయ్యేలాగా సోషల్ యాక్టివిటీస్ చేయడానికి, ఈ బిల్డింగ్ ఇంకా బాగా రిపేర్ చేయడానికి నేను ఒక 10,000 రూపాయలు ఈ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం అసోసియేషన్కి ఈరోజు ప్రకటించి 1 or 2 డేస్లో నేను పంపిస్తానండి బుచ్చిబాబు గారికి. మీ సంస్థకి ఇక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్కి మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెంలో రామచంద్రపురం సచివాలయ పరిధిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. సచివాలయ పరిధిలో ఉన్న ఉద్యోగస్తులతో పాటు వార్డు కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావు పాల్గొన్నారు. ఆయన గృహంలో మనవరాలితో కలిసి యోగాసనాలు చేశారు. సామూహిక యోగాసనాల్లో పాల్గొని ఆదర్శంగా నిలిచారు. యోగాపై అన్ని వర్గాల ప్రజలు అవగాహన పెంచుకుని నిత్యం పాటించాలని పిపిఎన్ చంద్రరావు తెలిపారు. చిన్నారులకు చిన్ననాటి నుంచి యోగాపై మక్కువ పెంచుకునేలా చూస్తే దినచర్యలో భాగమవుతుందని అన్నారు. ఒంటికి యోగా మంచిదేగా, లేజీగా ఒళ్ళు పెంచుకోక. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం శనివారం భక్త సందర్భమైంది. స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో వేకువజామునే వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాత సేవ నిర్వహించారు. క్యూ లైన్ లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏజెన్సీ మండలాల నుంచి జిల్లా నలుమూలల నుండి స్వామివారి కొండపైకి వచ్చి ప్రత్యేక పూజలు జరిపించుకుని స్వామివారి మొక్కుబడులు చెల్లించుకున్నారు. జంగారెడ్డిగూడెం భక్తురాలు స్వామివారి ఆలయం చుట్టూ పొర్లు దండాలు చేసి ప్రత్యేక పూజలు జరిపించుకుని తన మొక్కుబడిని చెల్లించుకున్నారు. జంగారెడ్డిగూడెం సిఐ వెంకట సుభాష్ వారి కుటుంబ సభ్యులతో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆలయ కార్యనిర్వహణాధికారి కలకర శ్రీనివాసులు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు ఆలయ మర్యాదలతో స్వామివారి వేదాశీర్వచనం చేశారు. స్వామివారి శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలతో సన్మానించారు. స్వామివారిని కర్పూరం కృష్ణ, కర్పూరం హరికృష్ణ, కూచిపూడి రమేష్, దారా రవీంద్ర, ఫణీంద్ర, పేరుచల్లు జగపతిరాజు, రెడ్డి రంగప్రసాద్, దండు ధనరాజు, వస్విసాయి నగేష్ స్వామివారిని దర్శించుకున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన నిమ్మగడ్డ సత్యనారాయణ, విజయలక్ష్మి కుమారుడు రామకృష్ణ, కుసుమారాణి అన్నప్రసాద వితరణ చేశారు. వారిని ఆలయ ఈవో కలగర శ్రీనివాస్ స్వామివారి శేషవస్త్రాలతో ఘనంగా సత్కరించారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభులై వెలసిన మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం నందు శనివారం అభిషేక సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ముఖ మండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం జరిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం వద్ద భక్తులు దాహార్తి తీర్చుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణా 193,724 రూపాయలు సమకూరినట్లు ఆలయ ఈవో ఆర్వి చందన తెలిపారు. స్వామివారి నిత్యాన్నదాన సత్రంలో అధిక సంఖ్యలో భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యాలయ సిబ్బంది తెలిపారు. జంగారెడ్డిగూడెం సిటీ డిజిటల్ నెట్వర్క్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా ఆధ్వర్యంలో నడపబడుతున్న సిటీ కేబుల్ మరో అడుగు ముందుకు వేసింది. ప్రముఖులు, నాయకులు, అధికారుల ఇంటర్వ్యూలు ప్రసారం చేయాలని నిర్ణయించారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సిటీ న్యూస్ ద్వారా సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తూ అందరి మన్ననలు పొందడంపై సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా హర్షం వ్యక్తం చేశారు. అన్ని వర్గాలు తమకు ఇస్తున్న ప్రోత్సాహం మరువలేనిదని అన్నారు. ముఖాముఖి కార్యక్రమం ద్వారా ప్రజల ముందుకు వస్తున్నట్లు తెలిపారు. ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణతో ముఖాముఖి కార్యక్రమం ఈ నెల 22వ తేదీ ఆదివారం రాత్రి 8:30 సోమవారం ఉదయం 8:30 మరోమారు హెచ్టీవీ ఛానల్ నెంబర్ 5 నందు ప్రసారం చేస్తున్నారు.
చేస్తున్నట్లు తెలిపారు. చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు, వినోదం అందించాలనే ఉద్దేశ్యంతోనే 9 లోకల్ ఛానల్స్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సిటీ డిజిటల్ నెట్వర్క్ సెటప్ బాక్స్ ఉన్నవారు మాత్రమే తమ ఛానల్స్ ను వీక్షించవచ్చని అన్నారు. పూర్తి వివరాలకు జంగారెడ్డిగూడెంలో అశ్వరూపేట రోడ్డు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న తమ కార్యాలయంలో సంప్రదించవచ్చని అన్నారు. ఇప్పటికే తమ సిగ్నల్స్ నెట్ జంగారెడ్డిగూడెం రూరల్ తదితర మండల గ్రామాలకు వెళ్లినట్లు ఆయన తెలియజేశారు. రాష్ట్ర ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ గారిని ఈరోజు కార్యక్రమానికి మనం ఆహ్వానించడం. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా ఉంటూ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం ఆయన ఒక పదవిని చేపట్టి ప్రజాసేవకు కూడా అంకితమై అనేక కార్యక్రమాలు, అనేక పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు, వారికి ఉన్నటువంటి అనుభవాలు, వారి మనసులో మాటలు ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఆవిష్కరణ చేసేటువంటి ప్రయత్నం చేశాం. మీకు రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత సామాజిక సేవకి రాజకీయాలకి ఏమైనా కొంచెం వ్యత్యాసం కనబడిందంటారా? ఈ సామాజిక సేవా కార్యక్రమాలు అడుగుపెట్టినప్పుడు మీకు మంచి ఫీల్ కలిగించినటువంటి సంఘటన ఏమైనా చెప్తారు? ఈ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీకు రాజకీయాల్లో నాకు రాజకీయ గురువు అనేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు? ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? దేశ నాయకుల విగ్రహాలు ఇవ్వాలనే ఆలోచన. ఈ సందర్భంలో మీకు కూడా ఏమన్నా పార్టీ మారాలనే ఆలోచన ఏమైనా ఉందా? 3 పార్టీల వారు నన్ను అడుగుతున్నారు రమ్మని. నేను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ మధ్య బాగా పాపులర్ అయినటువంటి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా నమోదైనట్టుగా చెబుతూ ఉంటారు, వాస్తవాన్ని. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ తరపున మీరు ఇచ్చేటువంటి సందేశం ఏదైనా చెప్పమంటే ఏం చెప్తారు వాళ్ళకి? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అందుకున్న మంత్రి నారా లోకేష్. జంగారెడ్డిగూడెంలో ప్రభుత్వేతర కార్యాలయాల్లో, విద్యా సంస్థల్లో ఘనంగా జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం పాల్గొన్న నాయకులు, అధికారులు, యోగాభిలాషులు. జంగారెడ్డిగూడెంలో ఆఫీసర్స్ క్లబ్ భవనం జీర్ణోద్ధరణకు వేస్తున్న బాటలు. మొదటి సమావేశానికి హాజరైన పూర్వ అధికారులు, నేటి ఉద్యోగస్తులు. కంటే కూతుర్ని కనాలి అనే పదానికి అర్థం పడుతున్న దృశ్యం. జంగారెడ్డిగూడెం బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీ నందు తండ్రి అంత్యక్రియలను చేసిన కూతురు జ్యోతి. సిటీ డిజిటల్ నెట్వర్క్ HTV ఛానల్ నెంబర్ 5 నందు ఆదివారం రాత్రి 8:30 ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ ఇంటర్వ్యూ ప్రసారం. వార్తలు సమాప్తం. నమస్కారం.